వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఆర్ తెలుగు రివ్యూ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో మన సెల్కి కానీ కెమెరాకి అనేసి నేను మైక్రోఫోన్ అయితే తెప్పించాను. వైర్లెస్ మైక్రోఫోను. ఇది వచ్చేసి నేను కువైట్ నుంచి అయితే తెప్పించాను. ఇది ఎంత పడింది అమౌంట్, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేసి పూర్తిగా అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఒకటి ఇచ్చాడు లాగేదానికి. ముందుగా దీని కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి K9 కంపెనీ, K9 వైర్లెస్ మైక్రోఫోన్స్. చూడండి ఇక్కడ టీవీ షోస్, బ్లాగింగ్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చేసుకోవచ్చు వీటితో వచ్చేసి. అండ్ ఇది 20 మీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది. ఇది మన మొబైల్కి దీనికి 20 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది మీకు క్లియర్ ఆడియోని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నేను ఇది మా అన్నకి ఏం చెప్పానంటే గోప్రోకి కూడా సెట్ అయ్యేట్టుగా తెమ్మన్నాను. కానీ ఇది గోప్రోకి అయితే సెట్ కావటం లేదు, పనిచేయటం లేదు. ఓన్లీ మొబైల్కి మాత్రం పనిచేస్తుంది. సెల్ ఫోన్కి, ఐఫోన్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్కి కూడా ఒకటి ఇచ్చాడు కేబుల్. ఇది కెమెరాకి అయితే వర్క్ అవటం లేదు. దీని గురించి అయితే చెప్తాను చూడండి. ఇక ఓపెన్ చేసేద్దాం. ముందుగా చూడడానికి ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుంది చూడండి. ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు ఒకటి ఛార్జ్ చేసుకోవడానికి. దీన్ని మనం డైరెక్ట్గా మన ఛార్జర్ నుంచి ఛార్జింగ్ అయితే చేసుకోకూడదు. పవర్ బ్యాంక్ నుంచి మాత్రమే ఛార్జింగ్ అయితే చేసుకోవాలా. ఇది అలా అయితే ఛార్జింగ్ కావటం లేదు. సెల్ ఛార్జింగ్ కాడి నుంచి అయితే ఛార్జింగ్ కావటం లేదు. మీరు పవర్ బ్యాంక్ నుంచి అయితే ఛార్జింగ్ అయితే ఇచ్చుకోండి. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇలా టైప్ సి పోర్ట్తో ఇలా ఒకటి కనపడుతుంది. అలాగే ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక స్పాకెట్ కూడా ఉంది చూడండి. ఇది వచ్చేసి టైప్ సి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ కండక్టర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి లైట్నింగ్ కేబుల్ది. ఐఫోన్కి సెట్ చేసుకోవాలంటే కనుక మీరు దీని నుంచి ఇలా ప్లగ్ ఇన్ చేసుకుంటే మీరు దీన్ని ఐఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్లగ్ ఇన్ చేసుకొని ఐఫోన్ కూడా. ఇందులో మెయిన్ కండక్టర్ వచ్చేసి ఇదే అనమాట. మనం దీన్ని మొట్టమొదటిగా సెల్కి అయితే కనెక్ట్ చేయాలా. తర్వాత దీన్ని ఇది వచ్చేసి మైక్రోఫోను. ఈ రెండు అయితే ఇచ్చాడు, 2 మైక్రోఫోన్లు అయితే ఇచ్చాడు. ఒక బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయంటే ఇంకా ఒక యూజర్ మాన్యువల్ ఉంది ఒకటి, అంతే. ఇంకా మించి ఏమి లేవు బాక్స్లో. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. 2 మైక్రోఫోన్లు అయితే ఇచ్చారు మనకు. ఇందులో ఒకదానికి ఛార్జింగ్ అయిపోతే ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు. అలాగనే సేమ్ టైం 2 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూకి అలాగ అయితే మీకు బాగా యూస్ అవుతుంది. సెల్ నుంచే ఏం లేదు. ఇది టైప్ సి కేబుల్ డైరెక్ట్ సెల్ కనెక్ట్ చేయడమే. సెల్ కనెక్ట్ చేశాక దీన్ని ఇలా తీసి ఇక్కడ పవర్ ఆన్ అనే బటన్ ఇచ్చాడు చూడండి. దీన్ని ఇలా యాక్టివ్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ ఆన్ చేయాల్సినటువంటి ఎటువంటి పని అయితే అవసరం లేదు. డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. దీని నుంచి దీనికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకసారి నేను మాన్యువల్గా కనెక్ట్ చేసి చూపిస్తాను సెల్కి. చూడండి ఇప్పుడైతే నేను గోప్రోలో అయితే రికార్డ్ చేస్తున్నాను సౌండ్. దీనికి దానికి డిఫరెన్స్ అయితే మీరే చెప్పండి. నాకైతే ఇప్పుడు హెల్త్ అయితే బాగాలేదు, కొద్దిగా జలుబు అయితే చేస్తుంది, దగ్గు కూడా వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయండి కొద్దిగా మీరు. సో ఇప్పుడు మనం సెల్కి అయితే కనెక్ట్ చేద్దాం. కండక్టర్ తీసుకున్నాం, అంతే. మన ఛార్జింగ్ పోర్ట్లో అయితే కండక్టర్ని పెట్టేయడమే, అంతే. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ దీన్ని ఆన్ చేయగానే ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది, అంతే. ఒకసారి ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. ఇక్కడ ఒకసారి బ్లింక్ అయ్యి ఆగిపోతుంది. ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేస్తాను. వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు రికార్డ్ అయ్యే ఇక్కడైతే పెట్టేసుకుందాం. వాయిస్ చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు రికార్డ్ అయ్యే ఆడియో మొత్తం కూడా మైక్లోంచి రికార్డ్ అయ్యే ఆడియోనే చూడండి, గమనించండి. మైక్ అయితే ఇక్కడ ఉంది. మైక్ ఆడియో చూడండి ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో. క్వాలిటీ మటుకు సూపర్గా అయితే ఉంది. కానీ ఇది గోప్రోకి అయితే సెట్ అవటం లేదు. మొబైల్లో మాత్రమే యూస్ అవుతుంది. గోప్రోలో అయితే ఇది మీకు సెట్ అవటం లేదు. చూడండి ఇది మన సెల్లే, సామ్సంగ్ గెలాక్సీ S23 FE సెల్. ఇది నుంచే ఈ వీడియో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను చూడండి. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది కువైట్లో
3 దినార్లకు అయితే మా అన్న కొన్నాడు దీన్ని. 3 దినార్లు అంటే ఒక దినార్ వచ్చేసి 270 రూపాయలు. అలాగా 3 దినార్లు లెక్కేసుకోండి. 750 అండ్ ఒక 60, దాదాపు 800 రూపాయలకు అయితే ఈ మైక్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనాది. నేనైతే మా అన్నకి కొద్దిగా మంచిది తెమ్మని చెప్పాను, కానీ ఇది తెచ్చాడు. కానీ ఇది సెల్కి అయితే బాగా వర్క్ అవుతుంది, కానీ గోప్రోకి అయితే వర్క్ అవ్వటం లేదు. గోప్రోకి కూడా వర్క్ అయ్యేటుకుంటే బాగుండు, మన వీడియోస్లో ఇంకా వాయిస్ అయితే ఇంప్రూవ్ అయ్యి ఉండేది ప్రస్తుతం. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు చాలా బూస్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.